హలో అండి, వెల్కమ్ టు శ్రావదీప్స్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు వీడియోలో అలసందలతో చాట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. చాలా ఈజీ. వీటిని బొబ్బర్లను కూడా అంటారండి. ఈ అలసందలు మనకు రెండు రకాలుగా దొరుకుతాయండి. ఒకటి వైట్ కలర్లో అండ్ ఇలా ఎరుపు కలర్లో ఉంటాయి. నేనైతే ఇవి తీసుకున్నాను. ఇవి చాలా బాగుంటాయి. నేనైతే ఇక్కడ 6 మెంబర్స్కి సరిపడా చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ ఒక పావు వరకు తీసుకున్నానండి. దాన్ని బట్టి మీరు చూసుకొని అలసందల్ని తీసుకోండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసుకొని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత అలసందలు ములిగే వరకు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. వీటిని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగైనా తినచ్చండి, లేదంటే ఈవినింగ్ స్నాక్ లాగైనా తినచ్చు. ఒకవేళ మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లా కావాలనుకుంటే నైటే నానబెట్టుకుంటే సరిపోతుంది. వీటిని మినిమం 3 to 4 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. చూడండి, ఒకసారి నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇలా నానిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక కుక్కర్లోకి వేసుకొని అందులోకి మనం తీసుకున్న ఒక పావు అలసందలకి 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఈ అలసందలు ఉడికిన నీటితో రసం కూడా చేయొచ్చండి. నేను అదే చేస్తున్నాను. అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సో దానివల్ల నేను ఇంకా 2 గ్లాసులు ఎక్స్ట్రా వాటర్ వేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు రసం వద్దనుకుంటే 2 గ్లాసుల వాటరే సరిపోతుంది. ఈ అలసందల్లో మనకు ఫైబర్తో పాటు ఐరన్ ఇంకా మెగ్నీషియం కూడా ఎక్కువ ఉంటుందండి. ఇందులో హై ప్రోటీన్స్ ఉంటాయండి. వీటిని తినడం వలన చాలా మంచిది. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసి కుక్కర్ మూత పెట్టేసుకుని 3 విజిల్స్ రానిచ్చుకోవాలండి. విజిల్స్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఒకవేళ మీకు 3 విజిల్స్ వచ్చినా కూడా ఇంకా కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొక విజిల్ పెట్టుకోండి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం పక్కకు తీసేసుకున్నానండి. నెక్స్ట్ ఇప్పుడు కడాయి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, మినపప్పు, జీలకర్ర అలాగే కరివేపాకుని వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన చిల్లీస్ని, ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒక 50% వరకు కుక్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ అలసందల్ని ఇందులో వేసుకొని ఒకసారి సాల్ట్ చూసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు అవసరం లేదు. సాల్ట్ చెక్ చేసిన తర్వాత సరిపోయింది అనుకుంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, అలసందల చాట్ రెడీ అయిపోయింది. ఇలా చేసిస్తే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మనం స్నాక్స్ బాక్స్లోకైనా పెట్టి పంపించచ్చు. అంతే అండి, చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.